వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టికి రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు దాదాపు ఎన్నికలైన మరుక్షణం నుంచి ఇప్పుడు వరకు కూడా ఆతృతగా ఉన్నారంటే ఆలోచించాలి. ఎప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు ఇంతగా ఎదురు చూసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఈసారే ఆంధ్రప్రదేశ్లో గురించి ఉంది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి దిగిపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దిగిపోతాడా అని ప్రజలు రాష్ట్రంలో దేశంలో అందరూ ఉన్నారు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ మీద ప్రతి ఒక్కరూ అంటే నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా కూటమి యొక్క బలాన్ని చెబితే ఈ పేక్ సర్వే ఆరా మస్తాన్తో చెప్పించారు. ఆరా మస్తాన్తో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ విసురుతున్నా. సవాల్ స్వీకరించాలి. ఆరా మస్తాను, నీది పేక్ సర్వే, వచ్చేది కూటమి రాకపోతే నా నాలుక కోసుకుంటా, ఎప్పుడు మాట్లాడను. అలాగే నువ్వు చెప్పినట్టు కానీ నువ్వు వైసీపీ గెలవకుండా కానీ కూటమి వస్తే నీ నాలుక కోసుకుంటావా? ఎప్పుడు ప్రజల్ని తప్పుదారి పట్టించకుండా ఆరా మస్తాను నాలుక కోసుకుంటావా? ఒకటి. రెండోది, నీతో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పాడు. అప్పటి వరకు నేను అడుగు పెట్టనని చెప్పాడు. లోపల మాయి సభలాగా ఆయన అవమానపరిస్తే ఇవాళ నీ క్రిమినల్ ఆలోచనతో ఆఖరికి నీ పార్టీ మీద నమ్మకం